నాడి చూసి నాలుగు చూసి కంటి కింద ఇది చూసి చెప్పే డాక్టర్ ప్రాబ్లం ఏంటో చెప్పే రోజులు ఆ రోజులు పోయాయండి ఆ రోజులు అది డాక్టర్లు కాదండి మన ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్. మన ఫుడ్ హ్యాబిట్సే దాన్ని అంత దూరం తీసుకొచ్చాయి. హాస్పిటల్కి వెళ్ళగానే అసలు ఏముందో తెలుసుకోవాలంటే చేయాల్సి వస్తుంది. అవును అవును. ఎక్కడో ఊరికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్న రోజుల నుంచి మనం ఈరోజు నెయిల్స్కి ఒక డాక్టరు, ఫింగర్స్కి ఒక డాక్టరు, నీస్కి ఒక డాక్టర్, ఎల్బోకి ఒక డాక్టర్, అంత స్పెషాలిటీస్ వచ్చేసే రీజన్ ఏంటంటే అన్ని రకాల కొత్త కొత్త ఎయిల్మెంట్స్ వస్తున్నాయి. నిజం. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? కొనుక్కొని తినండి లేదా మీ ఇంట్లో పండించుకొని తినండి, డైలీ మైక్రోగ్రీన్స్ తినండి, ఇంతకుమించి ఏం లేదు. సింపుల్గా మీ ఆహారంలో ఒక చిన్న పార్ట్లా చేసుకోమంటున్నారు తిని చేసుకుని ఇంట్లో మీకు ఒక 5-10 మినిట్స్ చాలండి డైలీ. దానికి ఏం చేయక్కర్లేదు. సీడ్స్ అక్కడ వేయండి, వాటర్ పోయండి, దాని అంతటా అవే పెరుగుతాయి. జస్ట్ 7 రోజులు వెయిట్ చేయండి, కట్ చేసుకుని మీరు తినండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఒక 3 months ట్రై చేయండి. బెనిఫిట్ లేదు, మీకు విజిబుల్గా రిజల్ట్స్ ఏం లేవంటే మానేసేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నాయి దీనికి ప్రూవెన్ సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి, రీసెర్చెస్ ఉన్నాయి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు మైక్రోగ్రీన్స్ని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేయండి. దాని బెనిఫిట్స్ మీరే చూడండి, తర్వాత మీరే చెప్తారు థ్యాంక్స్ అండి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారని. అంటే ఇంతకుముందు మీరు బిజినెస్ చేశారు, జాబ్ చేశారు, ఇవన్నీ కాదనుకుని ఇప్పుడు ఇది ఒక్కటే చేస్తున్నారు. మనసావాచ కర్మ అనేది ఒకటే చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు అక్కడ వచ్చిన డబ్బు అయితే ఇక్కడ రాదు, నో డౌట్ అందులో. సో ఇక్కడ ఏం దొరుకుతుంది మీకు అని అంటే ఏం చెప్తారు? డబ్బు సోలీ అబౌట్ మెంటల్ సాటిస్ఫాక్షన్. నేను ఇప్పుడు ఉన్న లైఫ్ స్టేజ్కి డబ్బు అనేది ఉంది ఆల్రెడీ. ఎంత కావాలి అంత కావాలి అంత ఉంది. 100 కోట్లు ఉన్న అదే 24 hours, ₹1 ఉన్న ఒకే 24 hours. మనం నిద్ర హ్యాపీగా లేయగలుగుతున్నామా, హ్యాపీగా పడుకోగలుగుతున్నామా, బాడీ రన్నింగ్ కండిషన్లో ఉందా, ఇది కావాలి. సో ఇది కొంత కావాలంటే ఎక్కడో దగ్గర కొంత కాంప్రమైజ్ కావాలి. కరెక్ట్. దీన్ని కమర్షియల్ వైబిలిటీ అంటారా? డెఫినెట్గా లాంగ్ రన్లో ఉంటుంది, లేకుండా ఉండదు. నాకు వచ్చినంత వరకు చాలు అని మీరు సంతృప్తి పడుతున్నారు. నేను ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు, తీసుకునే ఇస్తున్నాను కాబట్టి ఈ కమర్షియల్ వైబిలిటీ ఉంది డెఫినెట్గా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోలో అంతా డిస్కస్ చేసిన తర్వాత డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా మైక్రోగ్రీన్స్ అసలు ఎలా ఇక్కడ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఎలా పండిస్తున్నారు చూపిద్దామని ఇక్కడికి వచ్చిన కారణం. ప్రస్తుతానికి మనం మణికొండలో ఉన్నాం, ఎక్కడైతే ఇక్కడ పండిస్తున్నారో ఆ ప్లేస్కి. సో వివరాలని శ్రీనివాస్ గారికి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు ట్రైల్ చూస్తున్నాం, ఈ లైట్స్ చూస్తున్నాం. నేను ఏమనుకున్నానంటే అసలు మట్టే వాడరేమో అనుకున్నాను. నీళ్ళ ద్వారా కూడా కొంతమంది పండిస్తున్నారు కదా, ఓన్లీ వాటర్ యూజ్ చేసి. అది హైడ్రోపోనిక్స్ కిందకి వస్తుందండి. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనము మట్టి వాడట్లేదు, దీన్ని ఏమంటామంటే కోకోపీట్ అంటాం అనమాట. సో మట్టి కూడా మనకి చెప్పాలంటే యాక్చువల్గా ప్యూర్ మట్టి ఎక్కడ దొరకట్లేదు కల్టివేట్ చేయడానికి, అంత కంటామినేట్ అయ్యి అంతా ఉంటుంది. సో కోకోపీట్ ఏంటంటే మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఓన్లీ వాటర్ రిటెన్షన్ కోసం. దీనికి సీడ్ నుంచి దానికి అదే వస్తుంది పవర్ కానీ అంతా కూడా. సో జస్ట్ మనకు గ్రోయింగ్ మీడియంగా అంటే ఒక సపోర్ట్గానే వాడతాము, వాటర్ రీటైన్ చేసి ఉంచడం కోసం కోకోపీట్ వాడతాం. ఓకే ఓకే. మీరన్నట్టు మట్టి చాలా పొల్యూట్ అయిపోయింది కూడా, అలాగే టు బి ఫ్రాంక్ వాటర్ కూడా అలాగే ఉంది. మరి విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు? ఇవి వచ్చేసరికి మనకి నార్మల్గా బయట దొరికే విత్తనాలు కాదండి, మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదా సీడ్స్ కంపెనీస్ దగ్గర దొరికే సీడ్స్ కాదు ఇవి. ఇవేంటంటే ఓపెన్ పాలినేటెడ్ నాన్ జిఎంఓ సీడ్స్ అనమాట. ఓన్లీ కొంతమంది మాత్రమే చేస్తారు. మనకి ఇప్పుడు ఇండియాలో కేరళ, చండీగఢ్ అక్కడి నుంచి వస్తాయి. ఓకే. ఇవి కూడా కొన్ని వెరైటీసే, మాక్సిమం వచ్చి మనకి ఇంపోర్ట్ అవుతాయి. మనకి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో ఈ 2 స్టేట్స్ నుంచి, చండీగఢ్ అండ్ కేరళ నుంచి, వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. బెంగళూరులో కూడా దొరుకుతాయి మనకి సీడ్స్. అయితే ఇవి మామూలు విత్తనాలుగానే కొంచెం కాస్ట్లీ పడతాయండి మనకి? కాస్ట్ ఉంటుందండి.
డెఫినెట్గా కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ గ్రాస్ తీసుకుంటే మన గోధుమలు సూపర్ మార్కెట్లో 90 రూపాయలకి ఎంతో 100కో దొరుకుతాయి కదా. ఇది మీకు 200 300 అట్లా ఉంటుంది కాస్ట్. అది అవైలబిలిటీని బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓహో, ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఏమిటి, ఎప్పుడు ఎన్ని రోజులు అయింది, ఎన్ని రోజులకి మీకు ఈ ఇంతవరకు క్రాప్ వచ్చిందని అంటే ఏం చెప్తారు? ఇవి ఇక్కడ మనకు వచ్చి ఇది మస్టర్డ్ ఉంది, గ్రీన్ మస్టర్డ్, సన్ఫ్లవర్ ఉంది, రాడిష్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వెనక చూస్తే మనకి బీట్రూట్ ఉంది. అక్కడ మనకి కొన్ని శాంపిల్స్కి ఒక 12 వెరైటీస్ పెట్టున్నాం అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏజ్ వచ్చి 4th డే అండి. 4th డేనే? ఇవన్నీ కూడా 4 రోజులు? 4 రోజులు, 4-5 రోజులు అంతే. ఇవన్నీ యాక్చువల్గా మనము మండే మార్నింగ్ హార్వెస్ట్ చేస్తాం. అంటే ఈరోజు ఫ్రైడే, అవును, సాటర్డే సండే, మండే మార్నింగ్ హార్వెస్ట్ చేస్తాం. మండే వచ్చే సోమవారానికి వారం రోజులు అవుతుంది. కరెక్ట్. మార్నింగ్ ఆ రోజు హార్వెస్ట్ చేసేస్తాం. ఎన్ని రోజులకి క్రాప్ కట్ చేస్తారు? 7 అండి. 80% ఆఫ్ ది క్రాప్స్ వచ్చి 7 డేస్లో వచ్చేస్తాయి. ఈ బీట్రూట్ లాంటివి అయితే మనకి 14 డేస్ 15 డేస్ టైం పడుతుంది. మ్యాక్సిమం 80% వచ్చి మీకు 7 డేస్. సో అప్పటి వరకు అందులో రావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయి. కరెక్ట్గా అది ఎగ్జాక్ట్ స్టేజ్, అది ఆ స్టేట్కి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఒక స్టెమ్ 2 లీవ్స్ ఉన్నాయి. అవును, ఇవి ఒక స్టెమ్ 2 లీవ్స్, ఇంకా పైన అక్కడక్కడ సీడ్ హల్స్ ఉన్నాయి. అవును. సో ఇవి ఏంటంటే అవి కూడా ఊడిపోయి ఈ 2 లీవ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన స్టేజ్ని మైక్రోగ్రీన్స్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్, 3rd లీవ్, 4th లీవ్ అట్లా వచ్చేసిందంటే ఈ లీవ్స్, అది మైక్రోగ్రీన్ కాదు, బేబీ ప్లాంట్స్ అంటాం వాటిని. సో ఒక స్టెమ్ ఉండాలి, 2 కంప్లీట్ లీవ్స్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ వచ్చింది 2 లీవ్స్. దీన్ని మనం ఇంకా హార్వెస్ట్ చేయొచ్చు. ఓకే. వీటిని అయితే మనం మండేనే చేయాలి. సండే నైట్ కానీ మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ ఇది హార్వెస్ట్ చేయొచ్చు. అప్పటికే కరెక్ట్ ఆ స్టేజ్కి వస్తాయి. అంటే ఇప్పుడు ఎండలో కూడా మనం వీటిని పెంచట్లేదు కదా? అవును, ఒక లైట్ కిందే పెరుగుతుంది. లైట్ కింద. అంటే న్యూట్రియంట్స్ అన్ని మనకి కరెక్ట్గా ఉంటాయన్న ఈ అంటే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అంతా మీరు చేశారా, లేకపోతే ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నారా? ఉన్న ఇన్ఫర్మేషన్ స్టడీ ఉంది, నేను కన్సల్టేషన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ దీన్ని గ్రో చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని అంతా ఉంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఒక సీడ్కి మనము ఏమి ఇవ్వక్కర్లేదండి. జస్ట్ దానికి గ్రో అవ్వడానికి, లైఫ్ స్టార్ట్ కావడానికి, గ్రో అవ్వడానికి ఒక సపోర్టు, దానికి ఎనర్జీ కోసం లైటు, ఆ లైఫ్ స్టార్ట్ కావడానికి వాటర్, ఈ 3 ఇస్తే చాలు. దీనికి మనం ఎక్స్ట్రాగా మనం ఏమి ఇవ్వక్కర్లేదు. దాంట్లో ఆల్రెడీ అంత పవర్ ఉంటుంది. ఒక సీడ్లో ఆల్రెడీ లైఫ్ ఉన్న లైఫ్ని మనము వాటర్ ఇచ్చి ఆ సీడ్స్ని నానబెట్టి అవి మొలకెత్తుతాయి. మనకి స్ప్రౌట్స్ ఐడియా ఉంది కదా. అవునండి. సో నీళ్ళలో మనం ఎప్పుడైతే నానబెడతామో అప్పుడే ఆ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది వాటిలో. సో ఆటోమేటిక్గా దాంట్లో కంప్లీట్ పవర్ ఉంటుంది. మనం దానికి బయట నుంచి ఎక్కువ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ వీటికి ఏం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటికి కావాల్సిన సపోర్ట్ ఒకటే, లైట్, ఒక స్పేస్ గ్రో అవ్వడానికి, వాటర్, ఇవి చాలు. ఇప్పుడు ఇది క్రాప్ రెడీ అయిపోయింది. వన్స్ తీసేసిన తర్వాత మళ్ళీ కోకోపిట్ మళ్ళీ మారుస్తారా దీంట్లోనే? లేదండి, ఇది ఇంక వన్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ కోకోపిట్ పడేస్తుంది, తీసేయాల్సిందే. ఓ, పోనీ మళ్ళీ ఇందులో ఆవు పేడో లేకపోతే ఆవు మూత్రం కలిపి మళ్ళీ దాన్ని మనం ఫెర్టిలైజ్ చేసుకుని వాడడానికి లేదు? ఇక్కడ మనం పండించేది న్యాచురల్ లైఫ్, న్యాచురల్ మైక్రోగ్రీన్స్. ఇందులో మనం ఏమీ మిక్స్ చేయం, ఓన్లీ వాటర్. ఓకే. కోకోపిట్ అనేది సపోర్ట్ అంతే. మనం దీంట్లో న్యాచురల్గా మనం చెప్పుకునే ఆవు పేడ కానీ, ఈ ఏమంటారు యూరియా కానీ ఏమీ వాడం ఇక్కడ. ఓన్లీ వాటర్ అండ్ లైట్. విత్తనానుకున్న బలమే, ఆ నీటికున్న బలమే, అంతే అంతే. కోకోపిట్ ఓన్లీ ఫర్ సపోర్ట్. ఏంటంటే సపోర్ట్ వాటర్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే వాటర్ రీటైన్ చేసుకున్నాం. అవునవును. సో ఆ వాటర్ ఎప్పుడు దానికి కంటిన్యూస్గా ఉండడానికి కోసం. సాయిల్ వాటర్లో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడున్న సాయిల్ మనకి ప్యూర్గా లేదు, కంటామినేషన్ ఉంది. ప్లస్ సాయిల్ అని మనం తీస్తున్నప్పుడు మనకి తెలియని కొన్ని మైక్రోబ్స్, కొంత లైఫ్ కూడా దాంట్లో ఉంటుంది. సో అవన్నీ వీటిని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మీకు ఒక విధమైన స్మెల్ రావడం కానీ అవి కానీ ఉంటాయి. ఇక్కడ స్మెల్ కూడా లేదు యాక్చువల్లీ, ఏ స్మెల్ లేదు. ఓకే. ఇక్కడ మనకి స్మెల్ వచ్చేది ఏమి ఉండదు, మీకు ఓన్లీ ఆ లైఫ్ వాటర్ స్మెల్లే ఉంటుంది తప్పించి. మీకు బయట వెళ్తే, మీరు పొలాల్లోకి వెళ్తే మీకు మట్టి వాసన కానీ, ఆవు పేడ వాసన కానీ, అక్కడ వేసిన దానికి ఏదైతే సప్లిమెంట్ చేస్తారో ఆ వాసన ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అవేమి ఉండదు.